ఇండియాలో 1909లో ఇంట్రడ్యూస్ చేసిన మింటో మార్లే రిఫార్మ్స్ ద్వారా తీసుకొచ్చిన రిఫార్మ్స్ చాలా లిమిటెడ్. కానీ ఇండియాని మతపరంగా విభజించడంలో మాత్రం చాలా ఇంపార్టెంట్ రోల్నే ప్లే చేసింది. ఈ మింటో మార్లే రిఫార్మ్స్ గురించి మనం తెలుసుకోవాలి అంటే ఇండియాలో 1909 కంటే ముందు వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ని గురించి తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ వన్ 1905లో వచ్చిన పార్టీషన్ ఆఫ్ బెంగాల్. ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ టైంలో ఇండియా కమ్యూనల్గా కూడా డివైడ్ అయింది, అంటే మతపరంగా కూడా విభజించబడింది. స్వదేశీ మూమెంట్ టైంలో 1906 డిసెంబర్ 30న ఢాకా నవాబ్ అయిన ఆగా ఖాన్ ఇండియాలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీని స్థాపించారు. దీని మెయిన్ ఇంటెన్షన్ ముస్లిమ్స్కి సేఫ్ గార్డ్గా ఉంటూ వారి మతపరమైన హక్కుల్ని కాపాడడం. అండ్ నెక్స్ట్ 1907లో జరిగిన ఐఎన్సీ సమావేశం. ఈ సమావేశం సూరత్లో జరిగింది. ఈ సూరత్ సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ ఎక్స్ట్రీమిస్టులుగాను మోడరేట్లుగాను సపరేట్ అయ్యారు. అందుకే ఈ సెషన్ని సూరత్ స్ప్లిట్ అని కూడా పిలుస్తారు. అండ్ నెక్స్ట్ మన ఇండియాలో వైస్రాయ్ సిస్టమ్ ఉండేది. ఈ వైస్రాయ్ సిస్టంలో వైస్రాయ్ కింద లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండేది. లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇండియా నుంచి లిమిటెడ్ రిప్రజెంటేషన్ ఉండేది. అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అసలు ఇండియా నుంచి రిప్రజెంటేషనే లేదు. ఒక్కరు కూడా ఇండియన్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా లేరు. రియాలిటీకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిలే లాని ఎగ్జిక్యూటివ్ చేసే రియల్ పవర్, కానీ ఇండియన్స్కి ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అసలు మెంబర్సే లేరు. దీంతో ఐఎన్సీ ఫర్ ద ఫస్ట్ టైం 1906లో హోమ్ రూల్ కోసం డిమాండ్ చేసింది. 1907 కంటే ముందు ఐఎన్సీలో ఎక్స్ట్రీమిస్టుల కంటే మోడరేట్లదే ఎక్కువగా డామినేషన్ ఉండేది. కానీ 1907 తర్వాత ఎక్స్ట్రీమిస్టులు ఎక్కువయ్యారు. ఎక్స్ట్రీమిస్టులు సెల్ఫ్ గవర్నెన్స్ కోసం చేసిన అజిటేషన్ కూడా 1907 తర్వాత ఎక్కువైంది. దీంతో గోపాలకృష్ణ గోఖలే గారు సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయిన మార్లేని ఇంగ్లాండ్లో కలిసి లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో రిఫార్మ్స్ తీసుకురావాల్సిందిగా కోరుకున్నారు. అండ్ నెక్స్ట్ సిమ్లా డిప్యుటేషన్లో పార్ట్గా ఢాకా నవాబ్ అయిన ఆగా ఖాన్ ఇండియన్ వైస్రాయ్ అయిన మింటోను కలిసి ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టోరేట్ సిస్టమ్ని ఫామ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. దీని తర్వాత తీసుకొచ్చిందే ఇండియాలో మింటో మార్లే రిఫార్మ్స్ 1909. దీని ద్వారా మన ఇండియాలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో వచ్చిన చేంజెస్ చూద్దాం. ఇండియాలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్న 16 మెంబర్స్ని 60 మెంబర్స్కి ఇంక్రీజ్ చేశారు. కానీ ఈ 60 మెంబర్స్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఫ్రమ్ బ్రిటిషర్స్, వీరే అఫీషియల్ మెంబర్స్గా ఉండేవారు. కానీ ఇండియన్స్ నాన్ అఫీషియల్ మెంబర్స్గా ఉండేవారు. అంటే ఇండియన్స్కి అసలు ఓటేసే రైటే లేదు. ఇంకా ఓటేసే రైటే లేకపోతే ఇండియాకి ఇచ్చింది ఫేక్ పవర్స్. అలానే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇండియా నుంచి ఫస్ట్ టైం ఒక పర్సన్ని అపాయింట్ చేశారు. అతనే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఇతన్ని లా మెంబర్గా అపాయింట్ చేశారు. 1909లో తీసుకొచ్చిన ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆర్ మింటో మార్లే రిఫార్మ్స్లో తీసుకొచ్చిన మేజర్ చేంజ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక ఇండియన్ని ఇంట్రడ్యూస్ చేయడం. అండ్ నెక్స్ట్ ఢాకా నవాబు అయిన ముస్లిం లీగ్ లీడర్ ఆగా ఖాన్ రిక్వెస్ట్ చేసినట్లుగానే సపరేట్ ఎలక్టోరేట్ సిస్టమ్ని ముస్లిమ్స్ కోసం ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది వాట్ ఈజ్ సపరేట్ ఎలక్టోరేట్ సిస్టమ్ అండ్ వాట్ ఈజ్ జాయింట్ ఎలక్టోరేట్ సిస్టమ్. ఇప్పుడు ఒక కాన్స్టిట్యుయెన్సీని ముస్లింకి రిజర్వ్ చేస్తే ఇన్ కేస్ ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకుందాం. 40 మెంబర్స్ ముస్లిమ్స్ నుంచి, 40 మెంబర్స్ హిందూ నుంచి, ఒక 20 మెంబర్స్ క్రిస్టియన్స్ నుంచి. ఈ ముస్లిం లీడర్స్ని ఎలెక్ట్ చేసే రైట్ ఓన్లీ ముస్లిమ్స్కి మాత్రమే ఉంటుంది. ఇక్కడున్న ఈ 60 మెంబర్స్కి అసలు ఓట్ చేసే రైటే లేదు. దీంతో ముస్లిమ్స్కి మిగిలిన రిలీజియన్ పర్సన్స్కి డీవియేషన్స్ ఎక్కువయ్యాయి. ఎందుకంటే అసలు వాళ్ళని రూల్ చేసే ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకునే రైటే మిగిలిన 60 మందికి లేదు. సో ఇక్కడ ముస్లిమ్స్కి మిగిలిన రిలీజియన్స్ వాళ్ళకి డీవియేషన్స్ ఇండియాలో ఎక్కువగా క్రియేట్ అయ్యాయి. బెంగాల్లో ఉన్న 150 సీట్స్లో నియర్లీ 115 సీట్స్ ముస్లిమ్స్కి మాత్రమే అక్కడ రిజర్వ్ చేయబడ్డాయి. అండ్ నెక్స్ట్ జాయింట్ ఎలక్టోరేట్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఇండియా ఫాలో అవుతుంది. ఇన్ కేస్ ఒక ముస్లిమ్స్కి కానీ ఉమెన్కి కానీ ఇంకేదైనా క్యాస్ట్ వారికి కానీ ఒక సీట్ని రిజర్వ్ చేసినప్పుడు ఆ కాన్స్టిట్యూయెంట్లో ఉన్న 100 మెంబర్స్కి, అంటే ప్రతి ఒక్కరికి ఉమెన్ అయినా, ఏ క్యాస్ట్ అయినా, ఏ రిలీజియన్ అయినా ప్రతి ఒక్కరికి ఓట్ చేసే రైట్ ఉంటుంది. దీన్నే జాయింట్ ఎలక్టోరేట్ సిస్టమ్ అంటారు. కానీ సపరేట్ ఎలక్టోరేట్ సిస్టంలో ఒక ముస్లింని ఎన్నుకోవాలంటే ముస్లిం మాత్రమే ఎన్నుకునే రైట్ ఉంటుంది.
ఇలా మింటో మార్లే రిఫార్మ్స్ ద్వారా ఇండియాలో తీసుకొచ్చిన రిఫార్మ్స్ కంటే మన ఇండియాని మతపరంగా విభజించడంలో మాత్రం మెయిన్ రోల్ ప్లే చేసింది. మింటో మార్లే రిఫార్మ్స్లో ఇండియాలో తీసుకొచ్చిన మెయిన్ చేంజ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక ఇండియన్ని ఇంట్రడ్యూస్ చేయడం, అలానే ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టోరల్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం. ఈ రెండే మెయిన్గా ఇంట్రడ్యూస్ చేసిన రిఫార్మ్స్. ఇలా ఫస్ట్ టైం కమ్యూనల్ ఎలక్టోరేట్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా లార్డ్ మింటోని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ అని పిలుస్తారు. అండ్ రీసెంట్గా జరిగిన గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చన్ ఇది: ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది? మింటో మార్లే సంస్కరణలు ముస్లిం బేస్డ్గా ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో రిఫార్మ్స్ని, ఎలక్టోరేట్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అందుకే దీనికి ఆన్సర్ మింటో మార్లే సంస్కరణలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.